ఈ రోజు మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అంటే ఏంటి దాని గురించి చెప్పబోతున్నాము. నమస్కారం అందరికీ. నేను మీ డాక్టర్ జిన్సీ మాథ్యూ, జాయ్ హాస్పిటల్ ఒంగోల్, క్లౌడ్పేట్ ఫస్ట్ లైన్ నియర్ రైల్వే స్టేషన్. ఐవీఎఫ్ అంటే 5 స్టెప్స్ ఉంటుందండి. మామూలుగా లేడీస్కి నెలకి ఒక ఎగ్ తయారవుతుంది. ఆ ఒక్క ఎగ్ తయారయ్యే బదులు మనం ఇంజెక్షన్స్ పెడతాం, దానికి స్టిమ్యులేషన్ అంటాము. స్టిమ్యులేషన్లో నార్మల్ డోస్ కానీ కొద్దిగా ఎక్కువ డోస్ పెట్టి మామూలుగా నెలకి 1 ఎగ్ బదులు మినిమం ఆప్టిమల్ 8 to 10 ఎగ్స్ రెడీ అవ్వాలి. అలా మనమే ట్రై చేస్తాము. మినిమం 12 days అలా ఇంజెక్షన్స్ స్టిమ్యులేట్ చేయాలి పేషెంట్కి. రోజు ఇంజెక్షన్స్ ఉంటాయి, తర్వాత రోజు స్కానింగ్ ఉంటుంది. రెస్పాన్స్ లేదంటే డోస్ పెంచుతాము. సో దట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులేషన్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఎగ్ రిట్రీవల్. మామూలుగా ఎగ్ రిట్రీవల్ ఏంటంటే ఈ లేడీస్కి ఆప్టిమమ్ సైజ్ అయినాక అది రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. అది 36 hours అయ్యే ముందు మత్తిచ్చి థియేటర్కి తీసుకెళ్తాము. థియేటర్ తీసుకెళ్ళి అది రిట్రీవ్ చేయాలి సిరింజ్ ఒక నీడిల్ ద్వారా. అది రిట్రీవ్ చేశాక ఒక 1/2 an hour ప్రొసీజర్. అది భయపడాల్సిందే ఏం లేదు. పేషెంట్ కూడా మామూలుగానే ఏం ప్రాబ్లం ఉండదు. రిట్రీవ్ చేశాక మన ల్యాబ్లో ఎగ్స్నే కల్చర్కి పెడతాము. హస్బెండ్ శాంపుల్ ఇస్తున్నారు. శాంపుల్ ఇచ్చిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే మిక్సింగ్. దట్ ఈస్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. సో ఫస్ట్ స్టిమ్యులేషన్, తర్వాత ఎగ్ రిట్రీవల్, ఇప్పుడు మిక్సింగ్. మిక్సింగ్ అంటే 2 రకాలు ఉంటుంది. ఇట్ కెన్ బి ఐదర్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. ఐవీఎఫ్ అంటే జస్ట్ మనం ఎగ్స్ అండ్ స్పర్మ్స్ని జస్ట్ మిక్స్ చేస్తాము ఒక డిష్లో. కానీ ఇక్సీలో ఏం చేస్తామంటే స్పర్మ్ని డైరెక్ట్ ఎగ్లో ఇంజెక్ట్ చేస్తే ఫెర్టిలైజేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఫెర్టిలైజేషన్ ఫెయిలియర్స్ కూడా తక్కువ ఉంటుంది. సో దాట్ ఈస్ కాల్డ్ మిక్సింగ్ ఆఫ్ గ్యామెట్స్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే కల్చర్. కల్చర్ అంటే మ్యాక్సిమం మనం day 5 కల్చర్స్ వరకు చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ బ్లాస్టోసిస్ట్ కల్చర్. ఫస్ట్ ఫెర్టిలైజేషన్ అయింది, తర్వాత నిదానంగా day 2, day 3 ఎంబ్రేజ్ ఎలా ఉంది, పిండం గ్రో అవుతుంది, మంచిగా ఉంటే ఇంకా ఎక్స్టెండెడ్ కల్చర్, దట్ ఈస్ బ్లాస్టోసిస్ట్ కల్చర్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐదర్ ఫ్రీజింగ్ ఆర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఎక్కువ మనం ఇప్పుడు ఫ్రీజింగ్ చేసి పెడతాము ఎంబ్రియోస్ని. ఎందుకంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ యాజ్ కంపేర్ టు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రోజన్కి మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి ట్రీట్మెంట్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మన హాస్పిటల్ వచ్చి మనకి సంప్రదించండి. దానికి తగినట్టు ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దానికి ప్రాసెస్ ఏంటి, ఐవీఎఫ్ కూడా చాలా రకాలు ఉంటాయి. అదన్నీ డౌట్స్ మీద క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ.